హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా యాపిల్ ఈరోజు మన ఇండియాలో ఐఫోన్ 15 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. నైట్ 10:30కి స్టార్ట్ అయిన ఈ ఈవెంట్ దాదాపు 2 అవర్స్ పాటు సుదీర్ఘంగా సాగింది. 12:40కి ఏమో అయిపోయింది. అండ్ నేను డేటా రాసుకోవడానికి ఒక 45 మినిట్స్ చేసుకోండి. ఇప్పుడు 1:25 అవుతుంది టైము. అండ్ ఈ వీడియో అయ్యి రికార్డ్ అయిపోయి మీకు మీ చేతికి వచ్చేటప్పటికి అంటే రేపు మార్నింగ్ ఏ టైం అవుతుందో గ్యారంటీ అయితే లేదు. అండ్ వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టైంలో కూడా మాకు తప్పదు. ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మెలకువగా ఉండాలి. వీడియో అయితే తీసుకురావాలి మంచి ఇన్ఫర్మేషన్తో. సో హోప్ యూ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఐఫోన్ 15 సిరీస్ మన ఇండియాలో సేమ్ గ్లోబల్గా ఎప్పుడైతే లాంచ్ అయిందో ఈసారి మన ఇండియాలో కూడా సేమ్ లాంచ్ అయింది. అలాగే ప్రైజింగ్ కూడా మన ఇండియాలో అఫీషియల్గా ఈరోజు రివీల్ అయింది. అండ్ గ్లోబల్గా ఎప్పుడైతే సేల్స్ స్టార్ట్ అవుతాయో మన ఇండియాలో కూడా అదే టైంకి సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇది ఖచ్చితంగా ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పాలి. అండ్ చాలామంది మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్స్ అండ్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి కదా, ఐఫోన్ 15 సిరీస్లో ప్రైస్ తగ్గుతాయి అని అనుకొని హోప్స్తో ఉన్నవాళ్ళు దయచేసి మీ హోప్స్ మీద నీళ్లు చల్లుకొని ప్రశాంతంగా పడుకోండి. అలా ఏం జరగదు, తగ్గదు. నేను మీకు వందల కొద్దిసార్లు చెప్పాను ప్రైజెస్ మన ఇండియాలో తయారైనప్పుడు కూడా తగ్గవు అని చెప్పి. సో యాజ్ యూజువల్ ప్రైస్ అయితే ఏం తగ్గలేదు. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే 15 ప్లస్లో మాత్రం లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ ప్రైజింగ్ పెట్టారు. బట్ హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. కానీ ఐఫోన్ 15 ప్రో సిరీస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ మాత్రం ఆకాశాన్ని కాదు, మన కిడ్నీలు కాదు, అన్ని కాయలు కోసుకొని అమ్ముకునేలాగా ప్రైస్ అయితే పెరిగినాయి అనమాట. దాదాపు 30,000 దాకా ఎక్కువ పెట్టారు లాస్ట్ ఇయర్తో కూడా కంపేర్ చేసుకుంటే. ఐఫోన్ 15 ప్రో అలాగే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అలాగే మొత్తం ఐఫోన్ ఫ్యామిలీ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి మీకు ప్రీ ఆర్డర్స్ గ్లోబల్గా మన ఇండియాలో సేమ్ టైంకి స్టార్ట్ అవుతాయి. అండ్ సేల్స్ మాత్రం సెప్టెంబర్ 22వ తారీఖున గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా సేమ్ టైంకి సేల్లో కూడా వస్తాయి. అది ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు. అఫీషియల్ యాపిల్ స్టోర్స్ ఒక 2 ఉన్నాయి కదా, ముంబై అలాగే ఢిల్లీ, వీటిలో కూడా సేమ్ టైంకి మీకు సేల్లోకి అయితే వస్తాయి. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ స్టోర్స్లో కూడా సేమ్ టైంకి వస్తాయి అనమాట. సో ఇదొక మంచి విషయం. గ్లోబల్గా అలాగే మన ఇండియాలో సేమ్ టైంకి మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో ఇది సేల్స్ అలాగే వాటికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ కమింగ్ టు ద స్పెసిఫికేషన్స్, ఐఫోన్ 15 మాత్రం లాస్ట్ ఇయర్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద అప్గ్రేడ్ అనేది చెప్పాలి. ఇది మాత్రం నేను హానెస్ట్గా చెప్తున్నాను. 15 మాత్రం చాలా చాలా పెద్ద అప్గ్రేడ్తో తీసుకొచ్చారు. ముఖ్యంగా డిస్ప్లేలో మీకు లాస్ట్ టైం ఆ బాత్ టబ్ నాచుని తీసేసి ఏదైతే ప్రో మోడల్స్లో ఇంతకుముందు మనకు తీసుకొచ్చిన డైనమిక్ ఐలాండ్ ఉందో డైనమిక్ ఐలాండ్ని బేసిక్ మోడల్స్లో కూడా తీసుకొచ్చారు. ఇది చాలా పెద్ద అప్గ్రేడ్ అని చెప్పాలి. డిజైన్లో చాలా చేంజ్ అయితే జరిగింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఒక సింపుల్ పాయింట్ చెప్పాలంటే ఐఫోన్ 15 ఈజ్ ఈక్వల్ టు ఐఫోన్ 14 ప్రో వితౌట్ థర్డ్ లెన్స్ అనమాట. టెలిఫోటో లెన్స్ లేకుండా ఉన్న ఐఫోన్ అనమాట. సేమ్ ఉంది, సేమ్ సైజు, సేమ్ ఫోన్ని, సేమ్ ప్రాసెసర్, ఈవెన్ సేమ్ ప్రాసెసర్తో తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ప్రో వాడుతున్నారో వాళ్ళు ఇప్పుడు ఐఫోన్ 15నే వాడతారనమాట. సేమ్ డిజైన్తో, సేమ్ స్టైల్తో. ఇది ఒక పెద్ద అప్గ్రేడ్ అని చెప్పాలి. అండ్ లాస్ట్ ఇయర్ ఐఫోన్ 14లో మీకు 12 మెగాపిక్సెల్ ఉంటే ఈసారి మాత్రం 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని తీసుకొచ్చారు. ఇది ఒక పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్. ఇక మూడోది ఏంటంటే ఐఫోన్ 15 సిరీస్లో మీకు టైప్ సి పోర్ట్తో వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. ఐఫోన్ 15 అలాగే ఐఫోన్ 15 ప్లస్ ఈ రెండిట్లో యూఎస్బి టైప్ సి ఉంటుంది. బట్ యూఎస్బి 2.0 ఉంటుంది, అంటే లోవర్ స్పీడ్స్. అండ్ సేమ్ యాజ్ మీకు ఇంతకుముందు లైట్నింగ్ పోర్ట్స్తో స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ స్పీడ్స్ ఉంటాయి. పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. డేటా ట్రాన్స్ఫర్లో పెద్ద హై స్పీడ్స్ అయితే ఉండవు. అండ్ ఛార్జింగ్ కూడా మీకు 20 వాట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ 15 ప్రో మ్యాక్స్లో మీకు యూఎస్బి టైప్ సి ఉంటుంది. బట్ అది యూఎస్బి టెక్నాలజీ యూఎస్బి 3.0 ఉంటుంది. 10 GBps వరకు అది సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా పెద్ద అప్గ్రేడ్ అని చెప్పాలి. అండ్ మీకు ఇది డేటా ట్రాన్స్ఫర్స్లో మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. బట్ అక్కడ మీకు అంత డేటా ట్రాన్స్ఫర్లో ఫాస్ట్ ఉన్నప్పుడు కూడా ఛార్జింగ్ గురించి మాత్రం అఫీషియల్ యాపిల్ వెబ్సైట్లో మాత్రం 20 వాట్ అడాప్టర్ అనే మెన్షన్ చేశారు. సో 15 ప్రో మ్యాక్స్ కూడా మీకు సేమ్ 20 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే వస్తుందన్నమాట. అంత పెద్ద మంచి టెక్నాలజీ ఉన్న యూఎస్బి 3.0 ఇచ్చినప్పుడు కూడా మీకు ఇది ఫాస్ట్ ఛార్జింగ్స్కి అయితే సపోర్ట్ చేయదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది అఫీషియల్ యాపిల్ వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం. మరి ఫ్యూచర్లో ఏమైనా ఉంటుందా లేదనేది మీకు కింద కామెంట్లో అయితే మెన్షన్ చేస్తాను. సో ఇది
15కి 14కి ఉన్న మేజర్ డిఫరెన్స్ టైప్ సి పోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఐఫోన్ 15లో మీకు సేమ్ లాస్ట్ ఇయర్ ఐఫోన్ 14 సిరీస్లో ఏవైతే ఉందో మీకు యాపిల్ బాయానికి A16 చిప్పే ఉంటుంది. 15 అలాగే 15 ప్లస్ ఈ రెండిట్లో సేమ్ చిప్, ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఓన్లీ మీకు ఐఫోన్ 15కి 15 ప్లస్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ స్క్రీన్ సైజ్ అండ్ బ్యాటరీలో కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మొత్తం సేమ్. బ్యాక్ సైడ్ మీకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా సేమ్గానే ఉంటుంది. బ్యాటరీ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. చిన్న చిన్న మైనర్ అప్గ్రేడ్స్ అయితే ఉంటాయి. అండ్ సేమ్ ఇంతకుముందు డిజైన్ లాగే ఉంటుందన్నమాట. 14 Pro మీరు ఏదైతే చూసారో దాని డిజైన్ లాగే ఉంటుంది. సో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. అండ్ ఇది మీకు మన ఇండియాలో ప్రైస్ స్టార్టింగ్ ఐఫోన్ 15 128GB వేరియంట్ 80,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. 15 ప్లస్ ఏమో 128GB వేరియంట్ 90,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వీటికేమో 5,000 వరకేమో హెచ్డిఎఫ్సి ఆఫర్ ఉన్నట్టుంది. ప్రో మోడల్స్కి మాత్రం 8,000 వరకు డిస్కౌంట్ హెచ్డిఎఫ్సి కార్డ్ మీద అయితే ఉంది. అండ్ కమింగ్ టు ప్రో మోడల్స్లో మేజర్గా జరిగిన చేంజెస్ ఏంటంటే ఇవి మీకు 15 ప్లస్ అల్యూమినియం బాడీతో వస్తాయి. ఇది మాత్రం ప్రో మోడల్స్ మీకు టైటానియం బాడీతో వస్తుంది. ఇది చాలా 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 పెద్ద అప్గ్రేడ్ అని చెప్పాలి. అండ్ దీంట్లో వాడిన అల్యూమినియం మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే టెక్నికల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ మెటీరియల్స్ అన్నీ కూడా రీసైకిల్డ్ మెటీరియల్స్ నుంచే వాడుతున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 100% రీసైకిల్డ్ అల్యూమినియం, ఆల్మోస్ట్ 100% రీసైకిల్డ్ కోబాల్ట్ ఫర్ బ్యాటరీస్, ఇలా అన్ని రీసైకిల్డ్ ప్రొడక్ట్సే వాడుతున్నాం. సో ఎన్విరాన్మెంటల్ ఎకో ఫ్రెండ్లీగా మేము ఉంటున్నామని వీళ్ళు చెప్తున్నారనమాట. అండ్ ప్రో మోడల్స్లో మీకు ముఖ్యంగా జరిగిన ఒక మేజర్ డిజైన్లో చేంజెస్ ఏంటంటే బెజల్స్ అనేవి చాలా తగ్గిపోయి ఇంతకుముందు జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. రెండోది ఏంటంటే మీకు ఇప్పుడు అలర్ట్ స్లైడర్ ఏదైతే ఉందో ఈ అలర్ట్ స్లైడర్ ప్లేస్లో యాక్షన్ బటన్ ఉంటుంది. అండ్ ఈ యాక్షన్ బటన్ కూడా కొన్ని బేసిక్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. బట్ మీరు వాటిని ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు. షార్ట్కట్ యాప్లోకి వెళ్ళి మీరు చాలా కస్టమైజేషన్స్ మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. సింగిల్ ట్యాప్, డబుల్ ప్రెస్, సింగిల్ ప్రెస్, డబుల్ ప్రెస్, ఇలా మీకు రకరకాలుగా కావాలనుకున్న సెట్టింగ్స్ అన్నీ కూడా ఈ యాక్షన్ బటన్కి మీరు చేసుకోవచ్చు. బట్ నాకెందుకు ఈ అలర్ట్ స్లైడర్ కొంచెం డిఫరెంట్గా, కొంచెం మనకి యూనిక్గా ఉంటుందనిపించింది ఈ బటన్ కంటే కూడా. సో మీకేమనిపిస్తుంది? ఇది లేటెస్ట్ ట్రెండ్ని మనం ఫాలో అప్ చేయాలా అంటే మనం అడాప్ట్ చేసుకోవాలా లేదా అనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రండి. 15 Pro అలాగే 15 Pro Maxలో మేజర్ డిఫరెన్స్ స్క్రీన్ సైజే మళ్ళీ. అండ్ మీకు ఒక కెమెరాలో మాత్రం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ రెండిట్లో సేము, రెండోది 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ రెండిట్లో సేము. బట్ మూడోది టెలిఫోటో లెన్స్ ఏదైతే ఉందో ప్రోలో మీకు 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తే ప్రో మ్యాక్స్లో మాత్రం 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మేజర్ చేంజ్ ప్రో మ్యాక్స్ కొనుక్కున్న వాళ్ళకి. అండ్ రిమైనింగ్ ఫ్రంట్ కెమెరా ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్గానే ఉంటుందన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ జరిగిన హ్యూజ్ చేంజ్ ఏంటంటే ఐఫోన్ 15 Pro అలాగే ఐఫోన్ 15 Pro Max వీటిలో వాడిన ప్రాసెసర్ A17 Pro వాడారు. A17 బయానిక్ ప్రో అనమాట. ఇది 3nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన మొట్టమొదటి ఫోన్తో వస్తున్న ప్రాసెసర్తో వస్తున్న ఫోన్ అనమాట ఇది మాత్రం చాలా చాలా పెద్ద అప్గ్రేడ్. అండ్ ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ ఎక్సలెంట్ టెక్నాలజీని వీళ్ళు దీంట్లో ఇంప్లిమెంట్ అయితే చేశారు. సో మీకు నాన్ ప్రో మోడల్స్లో మాత్రం లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ ఉంటుంది. ప్రో మోడల్స్లో మాత్రమే ఈ ఇయర్ ఉంటుంది. అది కూడా జనరల్గా A16 తర్వాత A17 ఉండాలి. బట్ ఈసారి ప్రో మోడల్స్లో మాత్రం డైరెక్ట్గా A17 స్కిప్ చేసి A17 Pro వాడుతున్నారు. ఇదే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మరి ఆ A17 ఉందా లేదా అనేది మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే లేదు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో కూడా మీకు 20 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉండబోతుంది. అండ్ ఇది అఫీషియల్ యాపిల్ వెబ్సైట్లో నేను చూసిన డేటా ప్రకారం. అండ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను. అండ్ దీంట్లో మీకు USB 3.0 టెక్నాలజీ ఉంటుంది. 10 Gbps సపోర్ట్ అయితే ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్లకి మీకు ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ప్రో మీకు స్టార్టింగ్ 128GB వేరియంట్ ఉంటుంది. దీన్ని కూడా 256 చేస్తే సరిపోయేది. ప్రైజింగ్కి కొంచెం కనీసం జస్టిఫికేషన్ ఎంతలో ఎంత అని చేసినట్టు ఉండేది. సో ఇది మీకు 128GB వేరియంటే ఈ రోజుల్లో 128GB వేరియంటే 135,000 ఉంటుంది. అండ్ ప్రో మ్యాక్స్ మీకు 256GB వేరియంట్తో స్టార్ట్ అవుతుంది. ఇది మీకు 160,000 దాకా ఉంటుంది. అండ్ హెచ్డిఎఫ్సితో మీకు అప్ టు 8,000 వరకు డిస్కౌంట్ అయితే ఉండబోతున్నట్టు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెప్తుంది. సో ఇక్కడ మేజర్గా లాస్ట్ ఇయర్తో జరిగిన ప్రో మోడల్స్లో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే టైటానియం బాడీ అండ్ మీకు యాక్షన్ బటన్ అండ్ మీకు యాపిల్ A17 Pro బయానిక్ ప్రాసెసరు అండ్ మీకు ప్రో మ్యాక్స్లో 5x టెలిఫోటో లెన్స్లో మీకు ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేయడం ఇవి మేజర్గా. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా కొన్ని టెక్నాలజీస్ చేంజ్ చేశారు వీళ్ళు. అండ్ మీకు స్పెషల్ వీడియో లాంటివి అయితే కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి జనరల్గా
కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. బట్ ప్రైజింగ్ మాత్రం చాలా చాలా దారుణంగా కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలి. సో దీని ప్రైజింగ్ మీద మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. అండ్ నా సలహా ఏంటంటే, ఒకవేళ మీరు ఐఫోనే వాడాలి, ఐఫోన్ అనేది ఒక డ్రీమ్ లాగా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బిగ్ బిలియన్ డేస్ ఇప్పుడు రాబోతున్నాయి. బిగ్ బిలియన్ డేస్లో ఐఫోన్ 14 మీకు అరౌండ్ 50,000 రూపాయల బడ్జెట్లో 100% వస్తుంది దగ్గరగా. సో వెయిట్ చేయండి, ది బెస్ట్ డీల్ అనమాట. అండ్ ఐఫోన్ 13 అరౌండ్ మీకు 40 నుంచి 45,000 రూపాయల బడ్జెట్లో రావచ్చేమో. ఇది కూడా చాలా బెస్ట్ డీల్ అవుతుంది. ఇవి 2 ఫోన్స్ కోసం వెయిట్ చేయండి. అనవసరంగా వీటి మీద లక్షలు తగలేకండి, కిడ్నీలు అమ్ముకోకండి, ఏ కాయలు పెడితే ఆ కాయలు అమ్ముకోకండి. ఇది నా హానెస్ట్ సలహా అనమాట. సో ఇది యాపిల్ ఈవెంట్కి సంబంధించిన మేజర్ చేంజెస్. నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.